హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు 4:30కి లేచేసరికి వర్షం అయితే పడుతుంది. వర్షం పడుతుందని లేచామే కానీ ఏ పని అయితే చేయలేదు. ఈ వసారంతా బాగా చల్లి కొట్టేసి తడిసిపోతే ఇక అదంతా తుడిసి ఆ పట్టా అయితే కిందకి దింపాము. ఇక్కడ మా వారు మగ్గంలోకి వెళ్ళొచ్చులే అనేసి పువ్వంచి పాగళ్ళు అయితే విడదీసుకుంటున్నారు. ఇక నేను ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవాలిగా. వాకిళ్ళు ఊడవడానికి వర్షం పడుతుందని చెప్పి ఇక ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఇక ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత వర్షం తగ్గితే అప్పుడు బయట పని చేయొచ్చులే అని. ఇంతలోపు కొద్దిగా చినుకులు అయితే తగ్గటం మొదలయ్యింది. అప్పుడు ఇక బయట అదంతా ఊడుస్తున్నాను. ఇలా ఊడుస్తున్నప్పుడే బాగా వర్షం అయితే ఇంకా పెరిగిపోయింది. ఇక అక్కడ వరకు వచ్చి ఆపేసేసాను. ఉదయం పని చేసుకునే టైంలో వర్షం కనుక పడితే అసలు పని ఒక వరుసలో చేయలేము. వెనకది ముందు, ముందుది వెనక చేయాల్సి వస్తుంది. పనులైతే త్వరగా అవ్వవు. నాకు లేట్ అయిపోయింది. ఎన్నింటికి లేచినా పని అయితే అవ్వలేదు. ఇక ఇక్కడైతే ఇవన్నీ ఓ పక్కకు పెట్టుకుంటూ ఊడ్చానే కానీ మళ్ళీ మట్టిగానే అనిపించింది వాకిలంతా. గిన్నెలు కడుగుదామంటే బాగా వర్షం పెరిగిపోయింది. బాగా పడుతుంది వర్షం. మరి ఈ వర్షానికి ఇంకా ఎండలు ఎక్కువైపోవటం తప్పితే ఏముండదు. ఇదిగోండి బాగా మబ్బు పట్టి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే పక్షుల అరుపులు, కోడి కూతలు, కోకిల రాగాలు ఇవేమీ లేవు కానీ వర్షం మాత్రం దమదమా ఇక దంచి కొట్టింది కాసేపు. తర్వాత అయితే ఇక అప్పుడు బయట పని చేసుకోవచ్చులే అనేసి నేను ముందు ఇంట్లో పని చేసుకొని ఇక వంట చేసుకోవచ్చు అని ముందు వంట అయితేనే చేశాను. చూడండి ఎంత తెల్లగా వర్షం ఎట్లా పడుతుందో, బాగా పడుతుంది. మీ ఊర్లో ఎలా ఉంది వర్షం? కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే వర్షం ఈరోజు బుధవారం ఉదయం 4:30 కాడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను. టిఫిన్గా చపాతీలు అయితే చేస్తున్నాను. ఈ చపాతీలు వర్షం పడుతుందిగా ఏం పర్లేదులే అని చెప్పి చపాతీలు అయితే చేసేస్తున్నాను. నిన్న ఇడ్లీకి అయితే నానబెట్టలేదు. సెంటర్కి వెళ్ళాంగా గుడ్లవల్లేరు. ఇక టిఫిన్కి అయితే నానబెట్టలేదు. ఇక గోధుమ పిండి ఉంటే వాటితో చపాతీలు అయితే చేస్తున్నాను. ఇక్కడ మా వారు మగ్గంలో లేచి కండలు రావటం అయితే పెడుతున్నారు. మా మావయ్య మగ్గంలోకి వెళ్ళారు. 6 కాడ నుంచే వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మాకైతే వంట పనులు ఉంటాయి కాబట్టి మత్తయ్య వంట మత్తయ్య, నా వంట నేను చేసుకుంటూ ఉంటాము. వాళ్ళేమో ఒకళ్ళు కండలు చుట్టి ఒకళ్ళు మగ్గంలోకి వెళ్ళి అలా చేస్తూ ఉంటారు. పొద్దున పూట పని అయితే అచ్చంగా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇక ఇక్కడైతే చపాతీలు అన్నీ చేసేసి ఇంకా అవైతే ఫ్రై చేసేసాము. ఇదిగోండి రావటం బొగ్గేశారు. వర్షం మాత్రం ఆగట్లేదు. లైటింగ్ ఎక్కువగా వచ్చింది. ఇక్కడేమీ కనిపించట్లేదు వర్షం చూపిద్దామంటే. ఎలుమబ్బు ఆరినట్టుగా వచ్చి వర్షం బాగా పడుతుంది. ఇదిగోండి కండ్లకి నూలైతే తీసుకుని మా వారు రావటం దగ్గర అయితే వేసుకుంటున్నారు. ఉదయం పనులు మాకు ఈ విధంగానే ప్రతి ఒక్కరూ పని చేసుకుంటూనే ఉంటాము. ఊరికే ఖాళీగా అయితే ఎవరు కూర్చోరు. ఎవరి వంతు పని వాళ్ళైతే కష్టపడుతూనే ఉంటారు. మా మావయ్య ఇక్కడ నేత నేస్తున్నారు. ఏదో కాసేపు ఖాళీ ఉన్న ఆ టైంలో టీవీ ఫోన్లో చూసుకుంటూ ఉంటాము. ఇక ఈరోజు వర్షం పడటం వల్ల పొద్దున్నే బోధుకి వెళ్ళే పని అయితే లేదు. ఉండదేమో అనుకున్నారు. ఇక్కడ మా అత్తయ్య వంట చేస్తుంది. ఏం కనిపించట్లా. సరే లైట్ వేసి తర్వాత చూపిస్తానులే అనేసి ఇక వచ్చేసాం. ఇలా ఉంటాయి అన్నమాట ఉదయం మా రొటీను. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. కాకపోతే మారేది ఏంటంటే టిఫిన్లు, వంటలే మారుతూ ఉంటాయి. ఇదిగోండి మా అత్తయ్య ఉప్మా చేసి టీ పెడుతుంది అన్నమాట. ఇక్కడ నాకన్నా ముందు మా అత్తయ్య వంట చేసేసిద్ది. నాతో పాటే లేచినా తను పని అయితే అయిపోయింది. ఇక్కడైతే మా ఇంట్లో ఇక్కడ రేకు పగిలి అక్కడి నుంచి వర్షం అయితే
ఒక్కొక్క చుక్క పడతా ఉంది. ఇల్లంతా నీరు చింది బాగా తడిసిపోతుందని చెప్పి ఒక గిన్నె అయితే పెట్టాను. వర్షం పడినప్పుడు మాకు ఈ ఒక దగ్గర కొద్దిగా వర్షం అయితే పడతా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇదంతా తడి క్లీన్ చేయకపోతే జారి పడిపోతాం. కొద్ది దారే కాబట్టి కాళ్ళు జారి పడిపోతామని చెప్పి నేను అదంతా తుడిచి మళ్ళీ అదొక పని చేశాను. డెటాల్ వేసి తుడిచాను ఆ గదంతా. ఇక్కడ చపాతీలు అయితే చేసి కాలుస్తున్నాను. ఇంక చపాతీలోకి అయితే నేను ఏ కర్రీ స్పెషల్గా బంగాళదుంప కర్రీ కానీ ఉల్లిపాయ కూర కానీ ఏం చేయలేదు. నేను టిఫిన్తో పాటే కర్రీ కూడా చేసేస్తాను కాబట్టి ఇక్కడైతే పప్పు దోసకాయ ఓ పక్కన పెట్టేస్తున్నాను. పప్పుతో పాటు వెజిటబుల్స్ కూడా వేసేసి పెడుతుంటే పప్పు ఎందుకో ఉడకట్లేదు. కుక్కర్లో పెట్టిన బద్దలుగానే ఉంటుంది. అదేమో గమ్మున డైజెస్ట్ అవ్వదు. అందుకని నేను ముందు పప్పు నానబెట్టి దాన్ని ఉడికించినాక తర్వాత మనం ఏ కూరగాయలు అయితే అందులో వేయాలనుకుంటున్నామో అవి వేసి ఉప్పు, కారం, పసుపు, చింతపండు వేసి కొంచెం ఎసురు పోసి మూత పెట్టేసేస్తే మనకు ఒక 2 విజిల్స్ వస్తే కట్టేసేసి తాలింపు వేసుకుంటమే. ఈజీగా ఉంటుంది. ఇలాగైతే మొత్తం కలిపేసి పెడుతుంటే అసలైతే ఉడకట్లే. ఓ పక్కన చపాతీలు వేస్తూ ఇంకో పక్కన అయితే పప్పు కూడా చేసేసాను. ఈరోజు టిఫిన్లో చపాతీల్లోకి ఆ పప్పు దోసకాయ నంచుకొని మేమైతే కంప్లీట్ చేసేసాం. మా పిల్లకైతే పప్పు దోసకాయ బాగా నచ్చింది. ఇక చపాతీలో అదే తింది. మా వారైతే పంచదార వేసుకొని తిన్నారు. అలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో. ఇదంతా పూర్తయ్యాక ఇదిగోండి ఇంత అయ్యింది. ఒక్క చినుకే కదా అనుకుంటే ఇల్లంతా ఇట్లా తడిసిద్ది అనమాట. ఇలా ఉంటే నాకేమో చిరాకుగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా అయిపోయాక పప్పు ఉడికిపోయింది. దీనికి ఇక తాలింపు అయితే వేసేస్తున్నాను. గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసాను. లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇంతేనండి. ఈ కరివేపాకు వేసేటప్పుడు మాత్రం నాకు కొంచెం ఎందుకో భయం వేసిద్ది. ఇంకా ఈ పప్పు తాలింపులో కలిపేసాను. ఇంతేనండి. ఇది ఇక్కడైతే తాలింపు వేసేసాను. ఇది ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఈ పని అంతా ముందు వెనక పనులన్నీ అయినాయి అన్నమాట. ఈరోజు ఉదయం వరుసగా చేసే పనులు వర్షం పడటం వల్ల ముందుది వెనక్కి వెనకది ముందుకే చేశాను. ఎలాగో వంట ఒకటి పప్పును టిఫిన్లు అయిపోతే తినేటప్పుడైనా రైస్ చేసుకోవచ్చులే అనేసి ముందు పప్పును టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి ఆవిరి తీసేసి ఇక్కడైతే తాలింపు కలిపేస్తున్నాను. ఇంకా మనకి ఇందులో సాల్ట్ కానీ ఏమన్నా చాలకుంటే వేసుకొని ఒక మంట ఉడికించుకుంటే సరిపోతుంది. లేదంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. ఇంకేం ఉడికించేది లేదు. ఈ రకంగా పలచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి కుక్కర్లో పప్పు అయితే. ఎందుకంటే ఎక్కువగానే ఉడికింది కాబట్టి గట్టిగా అయిపోద్ది. చల్లారేపాటికి సరిపడా గట్టిగా వస్తుంది. ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. నేను పప్పు వేసుకొని పప్పు నంచుకుంటూ చపాతీలు అయితే తింటున్నాను. ఏది ఉంటే అది అడ్జస్ట్ అవ్వడం మాకు అలవాటు. ఇక్కడ మా వారు పంచదారతో తింటున్నారు. ఈ టిఫిన్ పనులన్నీ అయిపోయాక అప్పుడు ఆ టిఫిన్ గిన్నెలు, రాత్రి తిన్న గిన్నెలు మొత్తం గిన్నెలన్నీ వేసి అప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క గిన్నెల పనే ఒక్కసారిగా అయ్యింది ఈరోజైతే. లేకపోతే ఈ 2 సార్లు కడిగేదాన్ని. రాత్రి ఒకసారి, టిఫిన్ తిన్నాక ఒకసారి. ఈ వర్షం వల్ల మొత్తం ఒకసారి కడిగాను అనమాట. ఇక ఇక్కడ వర్షం వానదేవుడు ఎంత కడిగినా అదంతా డాబాల మీద రేకుల మీద ఉన్న నల్ల మసి లాంటిది ఇదంతా నల్లగా ఉంటే ఇంకా అదంతా నీళ్ళు కొట్టేస్తున్నాను. కొంచెం నీట్గా ఉంటుందని నీళ్ళు కొట్టేసి ఆ వాకిట్లో కూడా కొద్దిగా నీళ్ళు అయితే జల్లేసాను.
నీళ్ళు కొట్టి అది ఇనికేలోపు మళ్ళీ బట్టలైతే ఉతికేయచ్చులే అని చెప్పి అదంతా నీళ్ళు కొట్టిన తర్వాత అది ఇనికేలోపు బట్టలైతే ఉతికేసాను, నానబెట్టి బట్టలు ఉతికాను. ఈరోజు ముగ్గు అయితే ఈ ముగ్గు వేసుకున్నాను. ఇంకా ఈ బట్టలన్నీ ఉతికి ఇలా ఆరబెట్టేశాను. ఎవరి పనులు వాళ్ళు. ఇది ఇక్కడ బోధకి పని ఉంది అని చెప్తే మళ్ళీ మా వారు బోధకి వెళ్తున్నారు. మా మామయ్య మా వారు ఇద్దరు బోధకైతే వెళ్ళారు. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఇక్కడైతే ముగ్గులోకి పిండి కలుపుదామని మిక్సీ వేసి పిండి పడుతున్నాను. రేపటి నుంచి పిండి కలిపిన ముగ్గు వేద్దామని. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నేను చేసుకునే ఈ పనులు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు చేసే లైక్ వల్ల వీడియోస్ ఎక్కువ దూరం వెళ్తాయి, మాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. నమస్తే.